హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ క్రియేషన్స్. ఈ వీడియోలో మీకు ఒక మంచి మెషిన్ని చూపిస్తాను. హోమ్ పర్పస్. ఇది రోటీ మేకర్. దీని మీద చపాతీలు అలాగే పూరీలు ఇట్లాంటివి చేసుకోవచ్చు అన్నమాట. ఇవి స్టీల్ బేస్తో తయారైంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, కింద డ్రమ్ అనేది ఉంది, అది తిరుగుతూ ఉంది చూడండి. అది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీలు, కానీ చాలా వెయిట్ ఉంది. ఆ పైన ఒక రాడ్ లాగా కనిపిస్తుంది కదా, అవి బేరింగ్స్ సహాయంతో రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ కనిపిస్తున్నాయి ప్లాస్టిక్ షీట్లు అన్నమాట. అంటే మీరు చపాతీ తయారు చేసినప్పుడు లేదా పూరి తయారు చేసుకున్నప్పుడు ఆ మెటల్ బేస్ ఉంది కదా స్టీల్ది, దానికి అంటుకోకుండా అనమాట. కొంచెం ఆయిల్ అప్లై చేశారు చూడండి. ఇది మా ఇంటి పక్కన వాళ్ళు పర్చేజ్ చేశారు. వాళ్ళు చేసుకుంటుంటే చూశాను. ఇది ఏదో కొంచెం బాగుంది, వీడియో చేసుకుంటానని అడిగాను అనమాట. అయితే అలా ఒక మిడిల్లో ఒక సైజు చపాతీ ముద్దని పెట్టాలి. నెక్స్ట్ ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేసేటప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి, కొంచెం లైట్గా, మరీ గట్టిగా నొక్కేయకూడదు. లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే మీకు ఎంత మందంలో చపాతీ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చేశారు చూడండి. అట్లా చేసి ఆ పైన ఉన్న కవర్స్ తీస్తారన్నమాట. కింద ఒకటి పైన ఒకటి ఈ ప్లాస్టిక్ కవర్స్ అనేవి ఉంటాయి. దానికి ఆయిల్ అప్లై చేసి ఆ విధంగా తీస్తున్నారు. అది నెక్స్ట్ ఇట్లా చేసుకుంటున్నారు. ఇలా గంటకు వచ్చేసి సుమారుగా ఒక 70 వరకు చేస్తామని చెప్పారు. ఇది హోమ్ పర్పస్, ఇంట్లోనే ఒక చిన్న బిజినెస్ లాగా, స్మాల్ స్కేల్ బిజినెస్ లాగా చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కువగా ఏంటంటే చపాతీలు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కువ బీహార్ సైడ్ వాళ్ళు తింటూ ఉంటారు. వీళ్ళు అటు నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఏంటంటే ఈ యొక్క మెషిన్ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. అసలు నేనే షాక్ అయ్యాను అన్నమాట. అది చూడండి, హోమ్ పర్పస్. దాని సైజు వచ్చేసి 10 ఇంచెస్ చపాతీ సైజు వస్తుంది. అయితే 10,000 వరకు చెప్పారు. 10,000 వరకు దీని కాస్ట్ ఉందనగానే నేను షాక్ అయ్యాను. కానీ క్వాలిటీ కూడా అదే విధంగా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ టైము అసలు ఇది ఎలా తయారు చేస్తారు ఏంటి అనే వీడియోని కూడా మనం చూపించడానికి ట్రై చేద్దాం. ఇట్లా చపాతీ సైజ్ అనేది వస్తుంది. మీకు పెద్దగా కావాలంటే ఆ డ్రమ్ సైజ్ వరకు మ్యాక్సిమం చేసుకోవచ్చు. ఇదండి వీడియో. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ మిషను కావాలి అనుకుంటే ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో లేదా కాంటాక్ట్లో మీ యొక్క నెంబర్ ఇవ్వండి. మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క మిషన్ ఏంటంటే నార్మల్గా హోమ్ పర్పస్, ఎలక్ట్రిసిటీ ఆపరేటెడే. దీనికి కూడా ఎక్కువ ఛార్జ్ అనేది అవ్వదు. ఒక తక్కువ యూనిట్స్ అయితేనే కన్జంప్షన్ అనేది అవుతుంది. దీనికి సంబంధించి మనం ఎక్కువగా దీని గురించి సెర్చ్ చేస్తే ఏమర్థమైందంటే ఈ వెయిట్ చాలా ఎక్కువ ఉంది. సుమారుగా 15 నుంచి 18 కేజీల వరకు ఉంది. దానిలో ఆ యొక్క డ్రమ్ము ప్లస్ లోపల ఉన్న మోటరే చాలా హెవీగా ఉన్నాయి. నెక్స్ట్ టైము ఆ మోటార్ ఏంటి, అది ఎలా ఉంది, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.